సందర్భం పుస్తకావిష్కరణ అయినప్పటికీ అంటే ఈ పుస్తకం లోపట ఉన్న హెడ్డింగ్ ఎందుకు సోషలిస్ట్ విప్లవం అనే ప్రశ్న. వాస్తవంగా ఈ ప్రశ్న ఇది కొత్తదేం కాదు. ఈ ప్రశ్నే కాదు. 1925లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడే ఆనాటి లక్ష్యం సోషలిస్ట్ విప్లవమే. ప్రపంచవ్యాప్తంగా ఒక్క భారతదేశానికే మాత్రమే కాదు, టోటల్గా చైనాతో సహా సోషలిస్ట్ విప్లవమే ఆనాడున్న లక్ష్యం. అయితే అది సరే, ఆ తర్వాత ఏం జరిగింది ఏంటంటే చరిత్ర వేరు. చరిత్ర లోపట భారతదేశం లోపట సోషలిస్ట్ విప్లవమే లక్ష్యంగా కలిగిన పార్టీ మొదటిసారిగా ఏర్పడిందనంటే ఎస్యుసిఐ పార్టీ, శిబ్దాస్ ఘోష్ నాయకత్వంలో 1948 లోపట ఆ పార్టీ ఏర్పడింది. అది కొనసాగుతున్నది కంటిన్యూగా. సరే, దానికి సంబంధించిన సాహిత్యం ఎస్యుసిది ఉంది. ఇంకా వేరువేరుగా కూడా దేశం లోపట మరికొన్ని సంస్థలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఆంధ్ర తెలంగాణ లోపల కూడా ఏంటంటే ఇక్కడ బత్తిని శ్రీనివాసరావు రాసిన పుస్తకం ఉంది. తర్వాత నేను అంటే జంపన్న రాసిన పుస్తకాలని వ్యక్తులుగా రాసినాయి. కరీం కూడా ఏంటంటే ఒక వ్యక్తిగా అంటే సియూస్లో భాగంగానే రాసినప్పటికీ ఇది ఏదైతుందో ఈ పుస్తకం అనేది ఎందుకు సోషలిస్ట్ విప్లవం అనేది ఈ చర్చను ఇక్కడ పెట్టడం అంటే ఎవరి మధ్యన అంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ప్రధానంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం అనేది ఉంది, ఎక్కువ అదే అవగాహన కొనసాగుతుంది. కానీ సోషలిస్ట్ విప్లవం అనేది ఉందో అంటే దీంట్లో పార్టీలకు వస్తే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పార్టీల లోపల సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేసే పార్టీ అయితే ఎస్ఎస్సి మొదటి నుంచి ఉంది. సియుసి వాళ్ళు చెప్తుండ్రు, లేదా సోషలిస్ట్ ఫ్రాక్సీ అనే సంస్థ, అది దేశవ్యాప్తంగా వాళ్ళకు నిర్మాణాలు ఉన్నాయి. పార్టీ అనే పేరు లేదు కానీ వేరు నిర్మాణాలు ఉన్నాయి వాటి. ఇవి కాకుండా వ్యక్తులు కాకుండా పార్టీలుగా ఇప్పుడు ఇక్కడికి లిబరేషన్ పార్టీని, రెడ్ స్టార్ పార్టీని, ఎంసిపిఐ పార్టీని, మాస్లైన్ పార్టీని, ఈ 4 పార్టీలను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వీరిని ఆహ్వానించడానికి గల కారణం ఏంటిది అనుకున్నప్పుడు ఈ పార్టీలు ఈ దేశంలో భూస్వామ్య వ్యవస్థ లేదు, ఈ దేశంలో ఉన్నది పెట్టుబడిదారి వ్యవస్థ అనే విషయాన్ని ఆ సంస్థలు కూడా చెప్తున్నాయి. చెప్పేదాంట్లో ఆ టోన్ లోపల డిఫరెన్స్ ఉండొచ్చు, డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవమే. వాళ్ళు ఆ డిఫరెన్స్ ఏంటిదనే విషయం వాళ్ళు ఎట్లాగ మాట్లాడతారు. వాళ్ళ లక్ష్యం సోషలిస్ట్ విప్లవం లక్ష్యం కాదు, వాళ్ళ లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవమే ఇప్పటికీ. అయినప్పటికీ ఈ వ్యవస్థ పెట్టుబడిదారి వ్యవస్థగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణ దేశమంతా ఇంకే గ్రూపులు ఉన్నాయి మనకు తెలియదు, కనీసం తెలంగాణ ఆంధ్ర లోపల పెట్టుబడిదారి వ్యవస్థ గుర్తించే పార్టీలు లేదా వ్యక్తులు ఇక్కడ మన సమావేశం కావడం ద్వారా ఒక చర్చ, ఒక భావాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా అది ఉపయోగపడుతుందనే దాంతో ఏంటంటే ఈ సభను ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని కమ్యూనిస్ట్ యూనిట్ సెంటర్ ఆధ్వర్యంలో పబ్లిష్ చేయడం జరిగింది. సియుసి అనేటువంటిది కమ్యూనిస్ట్ యూనిట్ సెంటర్. ఇది మార్క్సిజాన్ని తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించినటువంటిది. మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రాతిపదికగా మన దేశంలోని వర్గ సంబంధాన్ని అంచనా వేసి ఈ వర్గ సంబంధాన్ని సమూలంగా, మౌలికంగా, విప్లవాత్మకంగా మార్పు చేసేందుకు అవసరమైనటువంటి కార్మిక వర్గ విప్లవోద్యమాన్ని నిర్మించేటువంటి లక్ష్యంతో ఈ దేశం ఒక పెట్టుబడిదారి దేశమని, ఈ దేశాన్ని ఈ దేశీయ పెట్టుబడిదారి వర్గం ఏలుతుందని, పెట్టుబడిదారి వర్గమే అధికారంలో ఉందని, పెట్టుబడిదారి విధానం నుండే మన జీవిత మౌలిక సమస్యలన్నీ కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగము, తదితర సమస్యలన్నీ కూడా విద్య, వైద్యము, అన్ని రంగాలకు సంబంధించిన సమస్త సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయని, కాబట్టి పెట్టుబడిదారి వ్యతిరేక సోషలిస్టు విప్లవ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను గుర్తింపజేసే విధంగా ఒక ప్రచార ఉద్యమాన్ని నిర్మించేటువంటి వేదికగా సియుసిని నిర్మించడం జరిగింది. మరొక వైపు మన దేశంలో కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల అభివృద్ధిలో ఒక ప్రధానమైనటువంటి అంశం, బలహీనత
పడడానికి సంబంధించినటువంటి అంశం ఏమిటంటే చీలికలు. మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశం ఒక నూతన ప్రజాతంత్ర విప్లవ దశలో ఉన్నటువంటి దేశమని, జాతీయ ప్రజాతంత్ర, జనతా ప్రజాతంత్ర, నూతన ప్రజాతంత్ర అన్న ఒకటే అర్థము. సామ్రాజ్యవాద ఫ్యూడల్ వ్యతిరేక విప్లవ దశ. ఈ విప్లవ కార్యక్రమంలో వ్యవసాయక విప్లవం కీలకమైంది. దున్నేవానికి భూమి దీని యొక్క లక్ష్యమని చెప్పేటువంటి ఈ పార్టీలు పార్లమెంటరీ పంధానా లేకపోతే సాయుధ పోరాట పంధానా అనేటువంటి ఒక మౌలిక సమస్య పైన విడిపోయి రెండు శిబిరాలుగా చీలిపోయినటువంటి మాట నిజమే. అటువంటప్పుడు ఎత్తుగడల ప్రాతిపదిక పైన కాకుండా మిగిలిన సమస్యల్ని కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ప్రాతిపదికగా, ఆ నిర్మాణ ప్రాతిపదికగా వాళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించి ఉండినట్లయితే డజన్ల కొద్ది గ్రూపులు, పార్టీలు ఉండవలసిన అవసరం ఉండేది కాదు. ఎందుకు ఈ డజన్ల కొద్ది గ్రూపులు ఇవన్నీ బయలుదేరినాయంటే, కేంద్రీకృత ప్రజాస్వామ్య విధాన ప్రాతిపదికగా పార్టీలో ప్రజాస్వామికమైన పద్ధతుల్లో అంతర్గత చర్చల ద్వారా వాళ్ళ విభేదాలని పరిష్కరించుకునేటువంటి ఒక ప్రక్రియను అనుసరించకుండా, లేదా దానికి నాయకత్వం తావివ్వకపోవడం వల్లనైనా, ఏ కారణం వల్లనైనా ఈ చీలికలు అనేక రూపాల్లో ఈ దేశంలో పెరిగినాయి. కొన్ని డజన్ల కొద్ది చీలికలు. కాబట్టి కమ్యూనిస్టు ఉద్యమం కేవలం వ్యూహాత్మక కార్యక్రమంలో చేసినటువంటి తన మౌలికమైనటువంటి పొరపాటును సవరించుకోవడమే కాదు, దాని నిర్మాణ పంథాను కూడా ఏదైతే ఒక వ్యక్తివాద ప్రాతిపదిక పైన ఆధారపడి పార్టీలలో గ్రూపులు, ముఠాలు ఏర్పడి అనేక రకాల చీలికలకు కారణమయ్యేటువంటి నిర్మాణ పద్ధతిని, ఆ సాంస్కృతిక పద్ధతిని కాకుండా కమ్యూనిస్టు విలువలపైన ఆధారపడినటువంటి ఆ ప్రజాస్వామిక విలువలపైన ఆధారపడి పనిచేసేటువంటి ఒక కేంద్రీకృత ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అనుసరించే దిక్కుగా కూడా కమ్యూనిస్టు ఉద్యమం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని ప్రాధాన్యతను మనం ఈ వేదిక ద్వారా ప్రచారం చేయాలనేది దీనికి సంబంధించిన రెండవది. ఇక మూడవది ఏంటంటే, ప్రధానంగా మన దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు జాతీయవాద పార్టీలుగా పనిచేస్తూ ఉన్నాయి. అంతర్జాతీయతను ఎప్పుడో వదిలేసినాయి. కమ్యూనిస్టు పార్టీ అంటేనే అంతర్జాతీయతవాదానికి కట్టుబడినటువంటి పార్టీ. అది ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ రాజ్యాల కారణంగా జాతీయ హద్దుల్లో పనిచేయాల్సినటువంటి దుస్థితి వల్ల అది జాతీయ హద్దుల్లో పనిచేస్తుంది. కానీ కమ్యూనిస్టు పార్టీ ఒక అంతర్జాతీయ దృక్పథంతో సమస్త ప్రపంచానికి సంబంధించినటువంటి కార్మిక వర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దానికి అనుగుణ్యంగా దేశీయ కార్మిక వర్గ ఉద్యమాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తుంది కమ్యూనిస్టు పార్టీ. జాతీయవాదానికి బలి కావడము అని అంటే మనం క్యాపిటలిజానికి బలి కావడమే, పెట్టుబడిదారీ విధానాన్ని బలపరిచేటువంటి ఒక శక్తిగా తయారు కావడమే. కాబట్టి సియుసి ఈ అంతర్జాతీయవాదం యొక్క ప్రాముఖ్యతను కూడా కమ్యూనిస్టు శిబిరంలో ప్రచారం చేయాల్సి ఉంది అనేటువంటి దీనికి సంబంధించిన మూడవ అంశం. నాలుగవది ఏంటంటే, ఈరోజు చాలా ప్రబలంగా అస్తిత్వవాద ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. కులము, మతము, ప్రాంతము, జాతి, భాష ఇవన్నీ కూడా మన కార్మిక వర్గ ఐక్యతను, పీడిత ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నాయి వివిధ రూపాలు. తెలంగాణ వాదం పేరుతో తెలంగాణ, ఆంధ్రవాదం పేరుతో ఆంధ్ర, లేకపోతే వివిధ కులాల వాదనలు, వివిధ ప్రాంతాల వాదనలు, వివిధ భాషల వాదనలు, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజా ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ వివిధ రకాల విచ్ఛిన్నకర ఉద్యమాల్ని పెంచేందుకు దోహదపడుతున్నాయి. వీటికి భిన్నంగా ఈ అస్తిత్వవాద ఉద్యమాలకు భిన్నంగా, గుర్తింపు ఉద్యమాలకు భిన్నంగా వర్గ దృక్పథంతో వర్గ ఐక్యతను పెంచేటువంటి దృష్టితో ఈ ప్రాధాన్యతను, అంటే కార్మిక వర్గ ఉద్యమ నిర్మాణ ప్రాధాన్యతను తెలియజెప్పే వేదికగా పనిచేయాలనేది కూడా దీనికి సంబంధించిన లక్ష్యాల్లో నాలుగవది. అదేవిధంగానే
వివిధ రూపాల్లో కొనసాగేటువంటి ప్రజాతంత్ర ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజాతంత్ర ఉద్యమాల్ని మనం బలపరుస్తూ ఈ ప్రజాతంత్ర శక్తుల మధ్య ఒక సన్నిహితమైనటువంటి సంబంధం, ఒక సంఘటిత శక్తిగా పనిచేసేటువంటి ఒక సంబంధం, అలాంటి నిర్మాణం ఒకటి అవసరమని కూడా మేము నమ్ముతూ ఉన్నాం. మిత్రులారా, కామెటి శ్రీనివాసరావు గారు వివరించినట్టుగానే భారతదేశంలో ఫీడల్ వ్యవస్థ నుంచి క్యాపిటలిస్ట్ వ్యవస్థలోకి ఒక క్రమానుగత మార్పు, అంటే బూర్జువా వర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమానుగత మార్పు ద్వారా ఇప్పుడు చెన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి గురించి చెప్పినట్టుగానే దేశంలో అనేక ప్రాంతాల్లో ఉండే భూస్వాములు ఆ రకంగా ఫీడల్ కేంద్రీకరణ, అంటే ఫీడల్ పద్ధతిలో ఉత్పత్తి చేసే కేంద్రీకరణ తగ్గి పెట్టుబడిదారి పద్ధతిలో ఉత్పత్తి చేయడం అనేది ప్రధానంగా దేశమంతా కూడా వ్యాప్తిలో ఉన్నది మాత్రం వాస్తవమే. అయితే మేము మాస్ లైన్గా, అంటే పెట్టుబడిదారి ఉత్పత్తి విధానం అంతా దేశమంతా కొనసాగుతుంది, వ్యవసాయంలోనూ ఎలాగూ పరిశ్రమల సేవా రంగంలో ఎలాగూ పెట్టుబడిదారి విధానమే కొనసాగుతుంది. అయినప్పటికి కూడా నేను సెంట్రల్ పాయింట్ మాట్లాడాలా, ఎక్కువ దూరం అవసరం లేదు కదా అనే ఉద్దేశంలో ఎందుకని ఒక ప్రజాతంత్ర విప్లవాన్ని, ఒక నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని కార్యక్రమంగా పెట్టుకొని మేము పార్టీని తక్షణ కార్యక్రమంగా దాన్ని తీసుకోవాలనుకున్నాం. అంటే సోషలిజాన్ని స్థాపించడం అనేది గరిష్ట కార్యక్రమంగా, తక్షణ కార్యక్రమంగా ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం లేదా దేశ స్వాతంత్రాన్ని స్థాపించడం అనేది, అంటే మన దేశంలో చాలా సంవత్సరాలుగా కూడా విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగాను ఫీడలిజానికి వ్యతిరేకంగాను పోరాటం కొనసాగి దాని లక్ష్యం ఏమిటంటే ప్రజాస్వామ్యాన్ని సాధించడం, దేశ స్వాతంత్రాన్ని సాధించడం. దాంట్లో భాగంగానే పెట్టుబడిదారి విధానం రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యం అంటే అదేదో ప్రజల ప్రజాస్వామ్యం అని కాదు, కానీ బూర్జువా ప్రజాస్వామ్యమే, మరి సోషలిస్ట్ ప్రజాస్వామ్యం అనుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి ప్రజాస్వామ్యం కోసమే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆ రోజు విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక నిజమైన ప్రజాస్వామ్యం అంటే బూర్జువా ప్రజాస్వామ్యమే. ఆ రకమైన ప్రజాస్వామ్యం కోసం, అదేవిధంగా దేశం కూడా పూర్తిగా రాజకీయంగా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోరాటం జరిగింది. అయితే 47లో మన దేశంలో ఉండే బడా బూర్జువా వర్గం అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు విదేశీ సామ్రాజ్యాలతోనూ దేశీయ ఫీడల్ భూస్వాములతోనూ రాజీ పడుతూ అధికారంలోకి వచ్చిండ్రు. రాజీ పడితే కొన్ని సంస్కరణల ద్వారా మార్పులు చేస్తూ వచ్చిండ్రు. అయితే పెట్టుబడిదారీ విధానము మొత్తం దేశవ్యాప్తంగా వచ్చినప్పటికి కూడా మన దేశంలో ఒక నిజమైన స్వాతంత్రం, మన దేశం ఈ రోజు కూడా బౌర్జువా సంస్థలతోన వాళ్ళ సంబంధం ఉండి, వాళ్ళతో లొంగుబాటుగా ఉండి, వాళ్ళతో రాజీ పడుతూనే క్యాపిటల్ నిర్మాణం చేస్తుంది. ఆ రకం కాకుండా మన దేశ ప్రజలకు అవసరమైన పద్ధతిలో, మన దేశానికి కావలసిన పద్ధతిలో అనేది లేదు. ప్రపంచ బ్యాంక్ వచ్చిన తర్వాత అది కూడా ఇంకా ఆ తరహా, అంటే ఆ రకంగా విదేశీ సామ్రాజ్యవాదానికి రాజకీయంగా స్వతంత్రంగా ఉన్నప్పటికి కూడా ఆర్థికంగా ఈ రోజు వరకు కూడా, ఈరోజు మన రేవంత్ రెడ్డి బయటికి పోయి ఇన్ని కోట్లు అన్ని కోట్లు తెచ్చి అని మాట్లాడుతున్నాడు, అంటే అదంతా అవసరం అట్లా ఉన్నది. దాంతోన మన దేశ ప్రజలకు అవసరమైన విధానం ఏమిటి, మన దేశంలో ఎంప్లాయ్మెంట్ ఆధారంగా, అంటే ఉద్యోగ ఆధారంగా కాకుండా టెక్నాలజీ ప్రధానంగా తీసుకునే పద్ధతులు అయితేనే పెట్టుబడులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆ పద్ధతినే పాటిస్తారు. అంటే ఆ ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే విదేశీ సామ్రాజ్యవాదానికి దానికి వ్యతిరేకంగా ఒక స్వతంత్రమైన పారిశ్రామిక విధానం అనేది మన దేశ బూర్జువా వర్గం నెలకొల్పలేకపోయింది. అది కనపడుతున్న విషయమే. అది రావాల్సిన అవసరం అయితే ఉంది. అది మన దేశ బూర్జువా వర్గం ఆ స్వతంత్ర పారిశ్రామిక విధానాన్ని నెలకొల్పలేకపోయింది. అందుకని కూడా ఆ స్వతంత్ర పారిశ్రామిక విధానాన్ని నెలకొల్పడం కోసంలో భాగంగా
మనం ప్రజాతంత్ర విప్లవాన్ని, అదే జాతీయ ప్రజాతంత్ర విప్లవాన్ని, అదే కార్మిక వర్గ నాయకత్వంలో అయితేనే సాధ్యమవుతుంది అది. ఏది? స్వతంత్ర పారిశ్రామిక విధానం అనేది. కాబట్టి కార్మిక వర్గము ఆ తరహా స్వతంత్ర పారిశ్రామిక విధానాన్ని తీసుకురావచ్చే ప్రయత్నాలు చేయాలంటే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకమైన పోరాటం మిగిలే ఉంది కాబట్టి దాన్ని చేయవలసి ఉంటుంది అనేది. అది ఒకటి. రెండవది ఏంటంటే ఫ్యూడల్ భూస్వాములకు వ్యతిరేకంగా ఆర్థిక విధానంలో మొత్తం ఎక్కడ అన్ని చోట్ల కూడా పెట్టుబడిదారి పద్ధతే వచ్చింది. వ్యవసాయ కూలీలు అంటే ప్రధానంగా వ్యవసాయంలో కూడా రైతు కష్టపడేదానికంటే కూడా కూలీ ఎక్కువ కష్టపడుతున్నాడు, లేదా ఆ పంట కూలీ శ్రమ ద్వారానే ఎక్కువ జరుగుతుంది. వాడు చిన్న రైతు అయినా పర్వాలేదు, మనం ఒక ఎకరా నాటేయించాలంటే ఆ రైతు చేసేది ఏముంటుంది? మనం గుత్త అంటాం కొన్ని ఏరియాల, అంటే గుత్తకిచ్చి కూలీ నాట్లు వేపిస్తుంటారు, లేదా గుత్తకిచ్చి కలుపు తీస్తుంటారు. అంటే రైతు భార్య దాంట్లో భాగస్వామి అవుతుందా కాదా వేరే విషయం, కానీ ప్రధానంగా కూలీలు నాట్లేస్తారు, కూలీలు కలుపు తీస్తారు. అదేవిధంగా కోతల్లో కూడా కూలీలే చేస్తారు, ఇప్పుడు యంత్రాలు చేస్తున్నాయి, అది వేరే విషయం. అంటే ఏదైనా సరే రైతు కంటే కూడా కూలీ ఎక్కువ కష్టపడుతున్నాడు, కూలీ దోపిడీ ప్రధానంగా కొనసాగుతుంది. ఇవన్నీ వాస్తవాలే, ఇది కాదనేది కాదు. కానీ రాజకీయం చూస్తే ఈ దేశంలో ఆ కనీసం బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూడా అమలు చేయలేకపోతున్నాం అనేది ఒక వాస్తవం. అంత వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, అంటే ఒక డెమోక్రటిక్ అంటే ఒక బూర్జువా ప్రజాస్వామ్యాన్ని, అంటే యూరోప్లో ఏ రకంగా అయితే వోల్టేర్, రూసో వాళ్ళ కాలంలో ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు పోరాటం జరిగిందో ఆ రకమైన దాని ద్వారా వచ్చిన ప్రజాస్వామ్యాలు కాకుండా ఈరోజు కూడా దాదాపుగా ఫ్యూడల్ రాజకీయాలనే, అంటే ఫ్యూడల్ ఉత్పత్తి విధానం లేకపోయినప్పటికీ కూడా వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నాయి మన దగ్గర. కుల రాజకీయాలు కొనసాగుతున్నాయి, మత రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇదంతా ఎందుకని కొనసాగుతుందంటే మన దేశము క్యాపిటలిజాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈరోజు కూడా ఒక పెట్టి బూర్జువా దేశంగా ఉన్నది. ఈరోజు కూడా చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ప్రధానంగా కార్మిక వర్గాన్ని ఎంగేజ్ చేయగలుగుతున్నవి. అంటే పెద్ద పెద్ద పరిశ్రమల్లో 4-5 కోట్ల మంది పనిచేస్తేనేమో ఒక 20 కోట్ల మంది చిన్న పరిశ్రమలో, మధ్య తరహా పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఈరోజు కూడా వ్యవసాయంలో అయితే మాత్రము పెట్టి బూర్జువా చిన్న కమతాల వ్యవసాయమే ప్రధానంగా కొనసాగుతున్నది. అంటే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే ఒక నిరంకుశ పరిపాలనకు ఊతాన్ని ఇస్తున్నది. ఈవెన్ బూర్జువా రచయితలు సైతం ఏం మాట్లాడుతున్నారంటే మన దగ్గర బూర్జువా అనరు వాళ్ళు, కానీ ప్రజాస్వామ్యం నెలకొనలేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రకమైన ప్రజాస్వామ్యాన్ని, కనీసం ఆ తరహా ప్రజాస్వామ్యాన్ని కూడా, అంటే ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం అనేది మారిన పరిస్థితుల్లో, అంటే సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత ఆ రకమైన నిఖరమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం కూడా కష్టమైన విషయము. కార్మిక వర్గ నాయకత్వం అటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఏదో సోషలిస్ట్ ప్రజాస్వామ్యం కాదు, మామూలు ప్రజాస్వామ్యం కూడా. అంటే ఈ కుల మత ఈ రాజకీయాలు లేకుండా ఒక సెక్యులర్ రాజ్యాంగం మనది అని రాసుకున్నప్పటికి కూడా సెక్యులర్ రాజ్యాంగంగా లేదని మనం అందరం మాట్లాడుతున్నాం ఈరోజు. మరి ఏం రాజ్యాంగం ఉన్నది సెక్యులర్ రాజ్యాంగం కాకపోతే? అంటే సెక్యులర్ రాజ్యాంగము సోషలిజం వస్తే వచ్చే విషయం కాదు, అది సోషలిజం కంటే ముందు వచ్చేది సెక్యులర్ రాజ్యాంగం అనేది. ఆ సెక్యులర్ రాజ్యాంగం కానీ సెక్యులర్ రాజ్యాంగ యంత్రాంగం కానీ మన దేశంలో కొనసాగడం లేదు. అంటే ఇవన్నీ కూడా మనం నెలకొల్పాలంటే, దాన్ని తీసుకురావాలంటే తప్పనిసరిగా కార్మిక వర్గ నాయకత్వంలో మొత్తం రైతాంగాన్ని, సోషలిస్ట్ విప్లవం అంటే మొత్తం రైతాంగం కాదు, పేద రైతులను కార్మిక వర్గాన్ని కలుపుకొని అధికారంలోకి రావడం అనే విషయం. కానీ పరిస్థితి ఎట్లా కొనసాగుతుంది ఈరోజు? మొత్తం రైతాంగము కార్పొరేట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. ఇప్పుడు ఢిల్లీ పోరాటం అదే మనకు చెప్పింది. అంటే ధనిక రైతులు వ్యవసాయకులను దోపిడీ చేసినప్పటికీ కూడా ధనిక రైతాంగం కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మిక వర్గ నాయకత్వంలో మొత్తం రైతాంగాన్ని కూడా కలుపుకొని విప్లవం చేయవలసిన అవసరం ఉన్నది. బూర్జువా ప్రజాస్వామ్యాన్ని నిలకడగా నెలకొల్పాలన్నా కూడా
కార్మిక వర్గ నాయకులు అటువంటి ప్రజాస్వామ్యం కోసం మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఈరోజు సోషలిజం కోసం పోరాడడం కాదు, సోషలిజం తర్వాత గరిష్టమైన కార్యక్రమం అది. ఇప్పుడు తక్షణమే మనం ఏం కోరుకుంటున్నాం? ఈరోజు మన ఫ్యాసిజం వస్తున్నది ఒక విషయం, కానీ ఫ్యాసిజం కంటే ముందు కూడా మనం కోరుకున్నది ఒక ప్రజాస్వామ్యాన్నే కోరుకున్నాం. అటువంటి ప్రజాస్వామ్యం కూడా మన దేశంలో లేదు. అంటే ఇవన్నీ ఉండడానికి కారణం అంటే మన దేశము బ్యాక్వర్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ. అంటే మన దేశము ఒక ఉన్నతమైన క్యాపిటలిస్ట్ కంట్రీగా మారలేదు. ఈరోజు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న ఆస్తి, మధ్యతర ఆస్తి ప్రధానంగా కొనసాగుతున్న దేశంగా ఉన్నది. ఒక్క విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే రష్యాలో కూడా అది 61 నుంచి క్యాపిటలిజం ప్రారంభమైంది ఆ దేశంలో. జార్ అధికారంలో కొనసాగుతున్న కాలంలో కూడా 61 నుంచి ఆ దేశంలో క్యాపిటలిస్ట్ ఉత్పత్తి విధానం అనేది ప్రారంభమై కొనసాగింది. అంటే ఆ దేశాన్ని లెనిన్ ఏం చెప్పాడంటే ఇదొక పెట్టుబడిదారు దేశం అని 1890 పుస్తకం రాసిండు ఆయన. 97, 98లో ఆయన ఏం రాసిండు? రష్యాలో క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ జరుగుతుందని రాసిండు. కానీ రాజకీయంగా జారు నియంతృత్వం కొనసాగుతుంది. మన దగ్గర జారు, రాజు ఇట్లాంటి పేర్లు లేవు, కానీ మన దగ్గర నిఖరమైన ప్రజాస్వామ్యం అవన్నీ లేని స్థితి ఒకటి కొనసాగుతుంది. కాబట్టి మనం రష్యాలో సోషలిస్ట్ విప్లవం జరిగింది కాబట్టి, అంటే ఎందుకు జరిగింది, దాని కారణాలు ఏమిటి, అవన్నీ తర్వాత మనం అవన్నీ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ దేశంలో వర్గ పోరాటం ఏ స్థాయికి పోయిందనే విషయం తర్వాత విప్లవం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? లెనిన్ నాయకత్వాన్ని మొదటైతేనేమో వార్ కమ్యూనిజం పేరు మీద అన్నిటినీ ఆక్రమించుకున్నారు, అంటే అన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇదంతా కుదరదు, మనది చాలా బ్యాక్వర్డ్ క్యాపిటలిస్ట్ కంట్రీ మనది అని చెప్పి నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చినాయన, ఎన్ఈపి అని. నూతన ఆర్థిక విధానాల పేరు మీద చిన్న పెట్టుబడిదారులు, మధ్య తరహా పెట్టుబడిదారులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళందరి ఆస్తులను కూడా మనం ఇప్పుడే స్వాధీనం చేసుకోవద్దు అని ఒక నూతన ఆర్థిక విధానాన్ని ఆయన తీసుకురాగలిగింది. అంతేకాకుండా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేసిండు? భూములను కూడా పంచిండ్రు వాళ్ళు. అంటే సోషలిస్ట్ విప్లవం తర్వాత ఆడ ఆర్థికంగా జరిగిన మార్పులు ఏమిటి అంటే నూతన ప్రజాతంత్ర మార్పులే. రష్యాలో జరిగింది 1828లో సోషలిస్ట్ మార్పులు జరిగినాయి ఆ దేశంలో. మీరు చూడండి కూడా 36 నాటికి కంప్లీట్ అయిపోయింది. అంటే 28 అంటే 17 నుంచి 28 దాకా ఏం జరిగింది ఆ దేశంలో? కార్మిక వర్గమే పవర్లోకి వచ్చింది, కానీ కార్యక్రమం ఏం జరిగింది? నూతన ఆర్థిక విధానాలే అమలైనవి ఆ దేశంలో. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలి. చాలా చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఈ 2 కారణాల చేత, దేశ పరిస్థితి కారణాల చేత మేము ఇంకా ప్రజాస్వామ్యాన్ని మనం తక్షణ కార్యక్రమంగా తీసుకురావాల్సి ఉందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా విదేశీ సామ్రాజ్యవాదాన్ని కూడా నిఖరమైన స్వాతంత్రాన్ని అమల్లోకి వచ్చే ప్రయత్నం మనం చేయాలి. ఇవన్నీ చేయాలంటే కార్మికవర్గ నాయకత్వంలో ఆ ప్రజాతంత్ర సామ్రాజ్య వ్యతిరేక విప్లవాన్ని కొనసాగించాలి. సభాధ్యక్షులు జంపన్న గారు, శ్రీనివాసరావు గారు, రామచంద్రారెడ్డి గారు, సైదయ్య గారు, శ్రీనివాసరెడ్డి గారు, చాలామంది పెద్దలు, అందరికీ విప్లవాభినందనాలు. ఇక్కడ మాట్లాడినటువంటి కామ్రేడ్స్ చాలా విషయాలు, అనేక విషయాలు ప్రస్తావించారు. ఆ విషయాలు ఏటితోటి కూడా నాకు సమ్మతం కాదు. వాటన్నిటినీ పాయింట్ బై పాయింట్ వ్యతిరేకించి మీ ముందు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, కానీ సందర్భం కాదు, సమయం కాదు. కాబట్టి చెప్పను. ఒక్క విషయం మాత్రం చెప్తా. శ్రీనివాసరావు గారు చెప్పిందంటో, రామచంద్రారెడ్డి గారు చెప్పిందంటో ప్రతి విషయంతో వ్యతిరేకిస్తున్నాను. ఏ విషయాన్ని అంగీకరించదు. నేను చెప్పేది మాత్రమే, మా పార్టీ లైను, నేను చెప్పేది మాత్రమే చెప్తా. చర్చలోకి మనం పాలిమికల్ డిస్కషన్స్కి వెళ్ళేటప్పుడు వేరే సందర్భంలో, వేరే అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ఎందుకు వ్యతిరేకిస్తున్నా, ఎక్కడెక్కడ వ్యతిరేకిస్తున్నా, ఎందుకు
వాళ్ళు సరైనది కాదు అని చెప్పడానికి వేరే సందర్భంలో మాట్లాడు. మా పార్టీ 1948 ఏప్రిల్ 24వ తారీఖున స్థాపించబడింది. శ్రీనివాసరావు గారు ప్రస్తావించారు, అనుశీలన సమితి నుంచి వచ్చి చేశారని. అనుశీలన సమితిలో కామ్రేడ్ శివదాస్ ఘోష్ పనిచేసిన మాట వాస్తవం, ఆర్ఎస్పీలో కూడా పనిచేసిన మాట వాస్తవం, ఆర్ఎస్పీని కమ్యూనిస్ట్ పార్టీగా మార్చడం కోసం కృషి చేసిన మాట వాస్తవం. అదే సందర్భంలో ఆర్ఎస్పీని ఒక కమ్యూనిస్ట్ పార్టీగా మార్చడం సాధ్యం కాదు ఒక పెట్టి బూర్జువా పార్టీ అనే విషయం కూడా వాస్తవం. ఇదెంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. కాబట్టి ఆర్ఎస్పీలో పనిచేసేటటువంటి కొద్దిమంది కామ్రేడ్స్ బయటకు వచ్చి ఒక తీవ్రమైనటువంటి సోషలిస్టు సాంస్కృతిక పోరాటాన్ని ప్రారంభించారు. మార్క్సిజం లెనినిజం మనందరం అంగీకరిస్తాం, ఇది ఒక విప్లవ సిద్ధాంతం, దాని ఆధారంగా మనందరం పనిచేస్తున్నాము అని చెప్తుంటాం. దాని ఆధారంగా ఒక తీవ్రమైనటువంటి సోషలిస్టు సైద్ధాంతిక సాంస్కృతిక అన్ని రంగాలకు సంబంధించి ఒక ఆలోచనల్లో ఏకత, యూనిఫార్మిటీ ఆఫ్ థింకింగ్లో తీసుకురావటం కోసం ఒక తీవ్రమైనటువంటి సైద్ధాంతిక పోరాటాన్ని చేపట్టాల్సి. అట్లాంటి పోరాటాన్ని కామ్రేడ్ శివదాస్ ఘోష్ తన సహచరులతోటి, చాలామంది అనుశీలన సమితుల నుంచి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, జైల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక తీవ్రమైనటువంటి సోషలిస్టు సైద్ధాంతిక పోరాటాన్ని చేపట్టి విప్లవ సిద్ధాంతాన్ని సృష్టించారు. చాలామంది అనుకుంటారు మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం విప్లవ సిద్ధాంతం అని. కాదు, మార్క్సిజం లెనినిజం ఒక గైడ్ లైన్ మాత్రమే, ఒక తాత్విక అవగాహన మాత్రమే. దానిపైన ఆధారపడి ఆయా నిర్దిష్ట పరిస్థితుల్లో ఆయా దేశ పరిస్థితులకు అనుగుణమైనటువంటి ఒక విప్లవ సిద్ధాంతం, జీవితానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో మార్గదర్శకత్వం వహించేటటువంటి ఒక విప్లవ సిద్ధాంత సృష్టి ఉండాలి. లెనిన్ చెప్పారు, విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ పార్టీ లేదు, విప్లవ పార్టీ లేకపోతే విప్లవం ఉండదు, సాధ్యం కాదు. లెనిన్ వెరీ స్పష్టంగా విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవ పార్టీ ఉండదు, విప్లవ సిద్ధాంతం ఆధారంగానే పార్టీ ఏర్పడుతుంది. విప్లవ సిద్ధాంతం అంటే ఏమిటి? మార్క్సిజం లెనినిజం కోర్స్, కానీ మార్క్సిజం లెనినిజం మీద ఆధారపడి ఆయా నిర్దిష్ట పరిస్థితులు, ఆ దేశం యొక్క నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణమైనటువంటి విప్లవ సిద్ధాంతం, జీవితానికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చేటువంటి విప్లవ సిద్ధాంత సృష్టి జరిగినప్పుడే దాని మీద ఆధారపడి విప్లవ పార్టీ నిర్మించాల్సి. విప్లవ పార్టీలో యూనిఫార్మిటీ ఆఫ్ థింకింగ్, వన్నెస్ అండ్ అప్రోచ్, సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ అనేది లేకుండా చాలామంది చీలికల గురించి మాట్లాడారు. ఎస్విసే పార్టీ చీలలేదు, ఇంతవరకు చీలదు కూడా. చాలామంది శ్రీనివాసరావు గారు చీలిపోయి బయటికి వెళ్ళారండి. శ్రీనివాసరావు గారు బయటికి వెళ్ళిపోయారు, ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు, చీలిక లేదు. ఎస్విసే పార్టీ చీలదు, అవకాశమే లేదు. కమ్యూనిస్ట్ పార్టీగా, నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నంత కాలం ఇది చీలిపోయే ప్రశ్న అంటూ ఉండదు. ఒక చీలిపోయిందంటే పార్టీ అది నిజమైన కమ్యూనిస్ట్ పార్టీ కాదని నిర్ధారణ లేని. కాబట్టి ఈ విషయాలు చాలా కాంట్రవర్షియల్ విషయాలు చాలా ఉన్నాయి, వాటిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి నేను వాటి జోలికి వెళ్తున్నాను. కామ్రేడ్ శివదాస్ ఘోష్ చెప్పింది ఏంటంటే, భారతదేశంలో 1947కు ముందు భారతదేశము సెమీ ఫ్యూడల్ సెమీ కలోనియల్ స్టేజ్ ఆఫ్ రెవల్యూషన్ దశ, అర్ధ వలస అర్ధ భూస్వామ్య దశ 1947కు ముందు, స్వాతంత్రం రాకముందు చైనాలో పరిస్థితి ఎట్లా ఉందో భారతదేశంలో కూడా పరిస్థితి అదే. చైనాలో లాగా మావోసుటుంగ్ లాంటి నాయకుడు భారతదేశంలో ఉండి అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి ఉన్నట్లయితే 47కు ముందు నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైంది. చైనాలో జరిగినట్టు విప్లవం విజయవంతం అయి ఉండేది, కానీ అట్లా జరగలేదు. చరిత్ర 1947 ఏం జరిగింది? 1947 విప్లవం జరిగింది. ఏం విప్లవం అది? బూర్జువా ప్రజాతంత్ర విప్లవం. క్వశ్చన్ ఆఫ్ స్టేట్ పవర్ ఈజ్ మెయిన్ క్వశ్చన్ ఆఫ్ రెవల్యూషన్. లెనిన్ రాజ్యాధికారంలో ఎవరున్నారో అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఉత్పత్తి సంబంధాల్లో, సంస్కృతిలో, నీతి నైతిక విలువల్లో ఏవి ఉన్నాయి అనేది కాదు ప్రధానం. రాజ్యాధికారంలో ఎవరున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎనీ రెవల్యూషన్, క్వశ్చన్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్టేట్ పవర్. లెనిన్
లెనిన్ ఏప్రిల్ థీసిస్లో చెప్పింది కూడా ఇదే. మన దేశానికి, మన దేశ పరిస్థితులకు చాలా అనుగుణంగా ఉంది. విపరీతమైనటువంటి ఫ్యూడలిజం రష్యాలో. ఏప్రిల్ థీసిస్లో ఏం చెప్పారు? ఏ మేరకైతే రాజ్యాధికారానికి బూర్జో వర్గం వచ్చిందో ఆ మేరకు పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం దశలోకి మనం ఎంటర్ అయ్యాను లెనిన్ చెప్పి. సో క్వశ్చన్ ఆఫ్ స్టేట్ పవర్ ఈజ్ ది మెయిన్ క్వశ్చన్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి 1947లో భారతదేశంలో భారత పెట్టుబడిదారీ వర్గం అధికారంలోకి వచ్చింది. భారత పెట్టుబడిదారీ వర్గం అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే మన దేశం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ దశకి ఎంటర్ అయింది. క్వశ్చనే లేదు అందుకు. ఉత్పత్తి సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ దేనికోసం యాంత్రీకరణ జరిగిందా లేదా, కూలి ఇస్తున్నారా లేదా, కూలి బదులు వేరే ఇస్తున్నారా, ఇట్లాంటివి అనేది ప్రధానమైనటువంటి అంశాలు కదా. అవి చర్చించవచ్చు, చేసుకోవచ్చు. అది కాదు క్వశ్చన్ ఆఫ్ స్టేట్ పవర్. రాజ్యాధికారంలోకి భారత పెట్టుబడిదార వర్గం వచ్చింది. 47 ఆగస్టు 15వ తారీఖు అర్ధరాత్రి భారత పెట్టుబడిదారి వర్గం అధికారంలో వచ్చింది. అప్పటి నుంచి పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవం అనేది ప్రధానం కాదు, అదే రెవల్యూషన్. రెవల్యూషన్ అంటేనే అది. క్రమానుగతంగా పెట్టుబడిదారు, క్రమానుగతం ఉండదు. వర్గ మార్పిడి జరిగేటప్పుడు క్రమానుగతం ఉండదు. క్వాలిటేటివ్ చేంజే, గుణాత్మకమైనటువంటి మార్పే. పెట్టుబడిదారీ వర్గాన్ని అధికారంలోంచి కూలదోసి సోషలిస్ట్ విప్లవం రావాలంటే క్వాలిటేటివ్ చేంజ్ అంటే విప్లవం. ఫ్యూడల్ వర్గాన్ని లేకపోతే సామ్రాజ్యవాదాన్ని కూలదోసి పెట్టుబడిదారీ వర్గం అధికారంలోకి రావాలంటే అది కూడా ఒక విప్లవం, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు. అంటే క్రమానుగతంగా రాదు ఎప్పుడు. ఫ్యూడల్ లాట్స్ అధికారంలో ఉంటే పెట్టుబడిదారుల వర్గాన్ని ఆహ్వానించి రండి మీరు మా సీటు తీసుకున్నాను అనరు. అక్కడ కూడా విప్లవం జరగాల్సింది. దీస్ ఆర్ నాన్ మార్క్సిస్ట్ ఏతర్ అనేటువంటి అభిప్రాయాలు. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి చర్చించడానికి. కాబట్టి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కేవలం పెట్టుబడిదారీ వ్యతిరేక సోషలిస్ట్ విప్లవ దశలోకి మనం ఎంటర్ అయ్యాము అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం మీ దృష్టిలోకి తీసుకొస్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మౌలిక రాజకీయ పందా పెట్టుబడిదారీ వర్గం అధికారంలోకి వచ్చింది అని అంగీకరించినంత మాత్రాన్నే ఒక పార్టీ వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ అవజాలదు, అవటం సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ఆర్ఎస్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మొదటి నుంచే 1948 నుంచో ఇంకా అంతకు ముందు నుంచో సోషలిస్ట్ విప్లవం అనే చెప్తుంది. కానీ ఆర్ఎస్పి కమ్యూనిస్ట్ పార్టీ కాదు. కమ్యూనిస్ట్ పార్టీగా మార్చడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మౌలిక పంద అనేది సోషలిస్ట్ విప్లవం అని అంగీకరించినంత మాత్రాన వెంటనే అది ఆటోమేటిక్గా కమ్యూనిస్ట్ పార్టీ అయిపోతుంది అనేది సాధ్యం కాదు. దానికి అనుగుణమైనటువంటి నీతి, నైతిక, సాంస్కృతిక విలువలతోటి కూడినటువంటి సంపూర్ణమైనటువంటి పోరాటాన్ని పార్టీ లోపల ఒక బలమైనటువంటి, ఒక తీవ్రమైనటువంటి సోషలిస్టు పోరాట పందాన్ని నిర్వహించి ఆ నీతి, నైతిక, సాంస్కృతిక విలువల పందాన్ని సృష్టించినప్పుడు మాత్రమే ఒక కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలుగుతాం. అట్లాంటి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నట్లయితే, అట్లాంటి ప్రాసెస్ ఉన్నట్లయితే దాంట్లోకి కలవటం, అర్థం చేసుకోవటం, దాంట్లో కలవటం, లేదా అట్లాంటిది ఏది లేకపోతే అట్లాంటి పోరాటాన్ని చేపట్టి ఒక ఉన్నతమైనటువంటి నీతి, నైతిక, సాంస్కృతిక విలువలు, ఒక నిజమైనటువంటి సోషలిస్టు విప్లవ పార్టీ యొక్క కార్యకర్తగా, నాయకుడిగా ఉండేటువంటి పోరాటం ఏ విధంగా ఉండాలా, మమేకం అవటువంటి ఏమిటి, బూర్జువా మానవతావాదానికి, కమ్యూనిస్ట్ మానవత విలువలకి, కమ్యూనిస్ట్ ప్రజాస్వామ్యానికి విలువలకి ఏమిటి సంబంధం అనేటువంటి విషయాలను లోతుగా జీవితానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో విప్లవ సిద్ధాంతాన్ని సృష్టించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్ప వేరే విధంగా సాధ్యం కాదు. నా పేరు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి. నేను ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిని. ఈ పుస్తకాన్ని కామ్రేడ్ అబ్దుల్ కరీం గారు నాకు పోస్ట్లో పంపారు, చదివాను కూడా. మా మా అభిప్రాయం వచ్చినప్పుడు మా పార్టీగా 1900 అంటే ఎంసీపీఐ 84లో ఏర్పడ్డప్పుడు 1964 సిపిఐఎం కార్యక్రమం పునాదుల మీదనే ఎంసీపీ పార్టీ ఏర్పడదని అప్పుడు ఆనాడు పుస్తకం రాసుకోవడం అనేది జరిగింది. పార్టీ కార్యక్రమం దాన్ని జనతా ప్రజాస్వామిక విప్లవ దశని ఆనాడు పరిస్థితుల బట్టి రాసుకోవడం జరిగింది. 2006వ సంవత్సరంలో దాన్ని ఎంసీపీఐ యూగా అప్డేట్, అంటే కొంత కేరళ నుంచి సెక్షన్స్ సిపిఎం నుంచి వచ్చినప్పుడు దాన్ని నవీకరించుకోవడం, దాంట్లో కూడా కొంత అదనపు కార్యక్రమంలో చేర్చుకున్నది ఏంటంటే షేర్ మార్కెట్ విధానం పెరిగింది, భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం బాగా పెరుగుతూ ఉన్నది. అయితే అంతిమ లక్ష్యం సోషలిస్ట్ విప్లవ దశే.
కాకపోతే దానికన్నా ముందున్నటువంటిది కంప్లీట్ రామచంద్ర గారు చెప్పినట్టుగా భారతదేశంలో అంటే వివిధ పార్టీలు నూతన ప్రజాస్వామ్యం అనుకున్నా లేదా జనతా ప్రజాస్వామ్యం అనుకున్నా ఒకే తరహాలో ఆ దశను మనం పరిపూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మాత్రం రాసుకోగలిగినాం. అయితే నా అభిప్రాయం మా పార్టీగా 2006 నుంచి గడిచిన ఈ 18-20 సంవత్సరాలలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే దాన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మనం గతంలో ఇప్పటికీ చాలామంది మాట్లాడుతుంటారు వాట్సాప్ దాంట్లో కూడా, ఇంకా ఇది అర్ధ ఫ్యూడల్ సమాజం అని లేదంటే దళారీ బూర్జువా వ్యవస్థ అని. ఆ దశలు మారినాయని నేను అంటున్నా. ఎందుకంటే అర్ధ భూస్వామ్య విధానం లేదా అంటే ఉన్నది, ఎంతో 20% 25% ఉండవచ్చు. కానీ ఇది ఇంకా అర్ధ ఫ్యూడల్ సమాజం అని అనుకోవడం కాదు, ఇది పెట్టుబడిదారు సమాజం అని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే 1991 తర్వాత భారతదేశంలో నూతన సరళీకృత ఆర్థిక విధానాలు ఎప్పుడైతే వచ్చినాయో, తర్వాత 94లో ఘాట్ ఒప్పందం డంకెల్ ప్రతిపాదనలు వచ్చినాక భారతదేశంలో యొక్క వేగవంతంగా పరిణామాలు మార్పు వచ్చినాయి. 2000 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఏదైతే ఏర్పడ్డటువంటి WTO ప్రపంచ బ్యాంకు, అందులో మన దేశం కూడా సభ్యత్వం పొందిన తర్వాత యథేచ్ఛంగా మన దేశంలోకి వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు 1429 సరుకులను పరిణామాత్మకమైనటువంటి ఆంక్షలు సడలించి ఈ దేశంలోకి స్వేచ్ఛ మార్కెటింగ్ కల్పించారు. అయితే దాని పరిణామం ఎక్కడికి వెళ్ళిందంటే గ్రామీణ ప్రాంతాల వరకు వ్యవసాయ రంగంలోకి విత్తనాలు ఉత్పత్తి చేసే రంగంలో కూడా వెళ్ళింది. గతంలో మన దేశంలో ఉన్నటువంటి రైతాంగం సాంప్రదాయబద్ధంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకునేది ఈ దేశం వరకు. కానీ ఇవాళ వ్యవసాయ రంగంలో ఎకరంలో పండించేటువంటి రైతు కూడా పండించినటువంటి విత్తనాలు, ఎందుకంటే నేను కూడా సీడ్ రైతునే, సీడ్ పండించేటువంటి రైతు నేను. ఇవాళే కాదు, నేను పుట్టకముందు నుంచే మా నాన్న సీడ్ పండించే 64-65 కాలం నుంచి. కరీంనగర్ జిల్లా అంటేనే 1,00,000 ఎకరాలు దాదాపుగా విత్తనోత్పత్తి జరుగుతుంది. ఇవాళ అవి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒక 60-70 దేశాలలోకి తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్పత్తి క్రమేణా జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి అటువంటిది. కరీంనగర్ జిల్లాలో రాత్రిపూట 13 డిగ్రీల కన్నా తక్కువ ఉండదు, ఉదయం 48 కన్నా ఎక్కువ ఉండదు. ఇక్కడ పండినటువంటి విత్తనాలు 2 సంవత్సరాల దాకా జర్మినేషన్ ఉండగలుగుతుంది. అందుకే ఇవాళ హైదరాబాద్ కేంద్రాన్ని యావత్ ప్రపంచంగా ఒక విశ్వనగరంగా అభివృద్ధి కావాలంటే హైదరాబాదు తెలంగాణ ప్రాంతంలో ఈ పెట్టుబడిదారీ విధానం అనేది బాగా అభివృద్ధి అయిందని. అయితే మనం అనుకుంటున్నట్టుగా ఇంకా భూస్వామ్య విధానం లేదంటే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామికంగా వచ్చినటువంటి భారత రాజ్యాంగంలో ఎన్నికలు ప్రజాస్వామ్యం వచ్చినటువంటి పరిణామంలో కమ్యూనిస్టు పార్టీలు అనేక పోరాటాలు వీటి యొక్క ఫలితంగా కొన్ని మార్పులు వచ్చినాయి. కొంత స్వేచ్ఛగా ప్రజలు బతకగలుగుతున్నారు. ఒక ఆయన అంటాడు భారతదేశంలో సాయుధ పోరాటం ద్వారానే అన్ని విప్లవం అవుతాయి. సాయుధ పోరాటాన్ని పూర్తి విస్మరించట్లేదు. నేను చెప్పేది ఏంటంటే యావత్ భారతదేశంలో కార్పొరేట్ విధానం పెరిగింది. గతంలో మనం ఏదైతే అనుకున్నప్పుడు 22 గుత్త సంస్థలు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాయి అనేది ఇది బడా పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో ఉన్నది. బడా పెట్టుబడిదారు నాయకత్వంలోని బూర్జువా భూస్వామ్య ప్రభుత్వం. దీనికి విదేశీ పెట్టుబడిదారులతో మిలాఖతు ఉన్నది, లేదా సామ్రాజ్యవాదులతో మిలాఖతు ఉన్నది. అది రోజు రోజుకు బలపడుతూ ఉన్నది అనుకున్నారు. అది బలపడుతూ ఉండడమే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడ్డది. దాంట్లో కూడా మనం భాగస్వామ్యం అత్యంతరం లేదు కాబట్టి యావత్ ప్రపంచం అంతా స్వేచ్ఛ మార్కెట్గా అయింది. కాబట్టి భారతదేశంలో పెట్టుబడిదారీ విధానం గ్రామీణ ప్రాంతం వరకు అన్ని రంగాలలోకి వెళ్ళింది. ఇలా మనం మాట్లాడే సెల్ ఫోన్ కాంచెల్లి పెట్టుబడిదారీ యొక్క ప్రభావం ప్రపంచీకరణలో భాగమే. కాబట్టి అయితే ఒక ఆయన అంటాడు సోషలిస్ట్ విప్లవం అంటే కార్మిక వర్గ నాయకత్వంలోనే. అంటే కార్మిక వర్గ నాయకత్వంలో విప్లవం చేయడం అంటే కార్మిక వర్గం నాయకత్వంలో రైతులు కూలీలు అందరికీ చేయాల్సిందే. ఒక కార్మిక వర్గ నాయకత్వం ఏదో సోషలిస్ట్ విప్లవం అవుతుందని కాదు. సోషలిస్ట్ విప్లవంలో ఇంతమంది నాయకులు అందరూ చెప్తున్నట్టుగా కార్మిక వర్గ నాయకత్వాన్ని అంటున్నాం తప్ప కార్మిక వర్గం ఒక్కరితోటి కాదు. ఇంకా 157% రైతాంగం ఉన్నారు. ఆ రైతాంగంలో 65% పేద మధ్యతరగతి రైతాంగం ఉన్నారు. కాబట్టి ఈ మెజార్టీ ప్రజానికాన్ని కూడగట్టకుండా మనం దేశంలో సోషలిస్ట్ విప్లవం తీసుకురావడం అనేది అసాధ్యం వచ్చట. అయితే ఇంకా ఆ సోషలిస్ట్ విప్లవంలో ఒక అంతర్భాగం అయిపోయింది. ఇప్పుడు అది నూతన ప్రజాస్వామిక విప్లవం అయినా జనతా ప్రజాస్వామికం. కానీ అదే ప్రధానంగా తాత్కాలికంగా అంటే ఇప్పుడు మనకు సుదీర్ఘమైనటువంటి లక్ష్యం మన ముందట ఉన్నది. ఎందుకంటే పెట్టుబడిదారీ విధానం మొత్తం ఆవరించకపోయింది. అందులో భాగంగానే పాలక పక్షాలు కూడా ఆ పెట్టుబడిదారీ విధానం అమలు చేయడం కోసమే
ఇవాళ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో మొత్తం ఆదివాసుల మీద కూడా దాడులు చేసి వైమానిక దాడులు, పోలీసు బలగాల దాడులు చేసి మొత్తం క్యాప్చర్ చేసుకునే విధంగా పరిపాలన యంత్రాంగం వెళ్ళిపోయింది. కాబట్టి దాన్ని సరే దాని గురించి మనం లోతులో ఇప్పుడు మాట్లాడే సందర్భం కాదు. కాకపోతే పెట్టుబడిదారి విధానం ఏ రూపకంగా మనం వెళ్ళింది అని అనే దానికి ఇవన్నీ మనం రోజువారీగా చూస్తున్నాం. కాబట్టి ఇది పెట్టుబడిదారు సమాజం, ఫ్యూడల్ సమాజం అన్నప్పుడు పెట్టుబడిదారు సమాజంలోకి వెళ్ళింది. ఏ సమాజం అయితే కొత్తగా వస్తుందో దానిలో పాత సమాజం యొక్క అవశేషాలు 140% ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడిదారు దశలో ఉన్న ఫ్యూడల్ అవశేషాలు ఉన్నాయనేది. ఇదే కాదు, 1-2% ఆదిమ సమాజపు యొక్క లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే అది ఆదివాసులలో కావచ్చు, గిరిజన ప్రాంతాలలో ఎక్కడైనా కావచ్చు, ఆదిమ సమాజపు లక్షణాలు ఉన్నాయి, బానిస సమాజపు లక్షణాలు ఉన్నాయి. అవి 1-2%. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఇంకా ఆదిమ సమాజంలో ఉన్నామా, బానిస సమాజంలో ఉన్నామా, ఫ్యూడల్ సమాజంలో ఉన్నామా అనేది పరిగణనలో తీసుకోకూడదు. దాని పర్సంటేజీల రీత్యా అట్లాగే ప్రతి వ్యక్తి ఇవాళ చాలా మంది ఒక మనం అన్నాడు దున్నేవానికే భూమి కావాలనేది ఆ 90 వరకు ఉన్న నినాదం. ఇవాళ దున్నేవానికి భూమి కాదు, అసలు భూములను వదిలిపెట్టి పట్టణాల వైపు వచ్చి నాకు ఉద్యోగమా ఉపాధి ఏదైనా ఒకటి కావాలి అంటే ఇవాళ నిరుద్యోగ సమస్య బాగా పెరిగింది. భారతదేశంలో 24 కోట్ల మంది పైగా పట్టభద్రులు ఇవాళ ఉద్యోగం లేక ప్రచారం పడతా ఉన్నారు. అంటే ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయింది. ఎందుకు అవకాశాలు లేకుండా పోయినంటే యావత్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్వేచ్ఛ మార్కెట్ అయిపోయింది. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చినాక సుమారు ఒక 6,30,000 చిన్న పరిశ్రమలు మూతలు పడ్డాయి. ఎందుకంటే విదేశీ ఉత్పత్తులు కుప్పలు తిప్పలుగా వచ్చినాయి, ఇక్కడ బజార్న పడ్డారు. మరి ఇక్కడి ప్రభుత్వాలు, ఇక్కడ ప్రజలు ఈ కమ్యూనిస్టుల చీలికల వల్ల వాళ్ళకు శత్రువులకు బలం అవుతున్నాయి. అట్లాగే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు మనం ప్రత్యేకంగా ప్రస్తావన అవసరం లేదు, కానీ కొన్ని బూర్జా పార్టీలతోటి రాజకీయ ఎత్తుగడల వల్ల కూడా మనకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. అది సరి చేసుకోవాలని అనేక సందర్భాలు చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకునే దాంట్లో కూడా ఐక్యతకు కూడా అనేక మనం చాలామంది చెప్తాం. మేము గత 2 సంవత్సరాల క్రితమే శ్రీనివాసరావు గారు, నేను, జంపాన గారు కరీంనగర్ కూడా వచ్చారు. అక్కడ ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో ఉన్న మంగళగిరిలో కమ్యూనిస్టుల ఐక్యత మీద చర్చలు జరగాలి అంటున్నాం. అయితే కొంతమంది రకరకాలుగా వీళ్ళతో ఏమైతే లేదు, జంపాన అందులో యూజులో వచ్చిన ఒక్కడేం చేస్తాడు, శ్రీనివాసరావు గారు ఒక్కరే, ఈఎంసీ పేపర్ చిన్నది, ఎవరు ఏం చేస్తారు అనేది అది వేరు. కానీ పెద్ద పార్టీలు ఏమవుతున్నాయి, 30,000 పరిపాలన అన్నది ఒక చోట ఒక ఎంపీ గెలవలేని పరిస్థితి అయిపోయింది. 20,000 ముఖ్యమంత్రి అన్న చోట ఒక ఎంపీ గెలవలేని పరిస్థితి అయిపోయింది. ఎటుపోయినాయి అంటే నేను విమర్శ పెడతానని కాదు, ఖచ్చితంగా పెడతాం, పెట్టాలి. దాని నుంచే నిజమైనటువంటి విప్లవ కమ్యూనిస్టు పార్టీలు బయటకు రావాలనుకుంటున్నాం. ఎందుకు అంటే ఇవాళ ఒక విద్యార్థి సంఘం నుంచి, ఒక కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం నుంచి పైనాయకత్వం యొక్క తప్పుడు ఆలోచన విధానంలో బహిర్గతంగా ఇంకో కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలకు చేరుతున్నారు, లేదంటే బూర్జా పార్టీలకు వెళ్ళిపోతున్నారు. బూర్జా పార్టీలకు వెళ్ళకుండా మరో కమ్యూనిస్టు పార్టీ అయినా దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, నేను అంటున్నది అది. కానీ అందరినీ కమ్యూనిస్టుల ఐక్యతను ఒక వేదిక మీదకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే మన అందరి ముందు సోషలిస్టు విప్లవం, ఈ సోషలిస్టు విప్లవం ఎందుకనంటే భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 430 గుత్త సంస్థల యొక్క ఆస్తులన్నీ జాతీయపరం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మాత్రం ఈ నిరుద్యోగ సమస్యతో కొంత పరిష్కారం దొరకగలుగుతుంది. వ్యవసాయ రంగంలో రైతాంగానికి గిట్టుబాటు ధరలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ 12 నెలలు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి రైతాంగ పోరాటం వారు చెప్పినట్టుగా ధనిక రైతాంగం యొక్క నాయకత్వంలో జరగవచ్చు, కానీ అందులో ఎకరం ఉన్న చిన్న సన్నకారు రైతు యొక్క ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే కార్మికులకు సపోర్ట్గా రైతాంగం రావట్లేదు. ఎందుకనంటే అది మా అంశం కాదు అనేది. ఎందుకు అని అంటే మెజార్టీ 160% రైతాంగం 30% ఉన్నటువంటి కార్మిక వర్గానికి సపోర్ట్గా రానంత కాలం ఈ లేబర్ కోడ్ ఎట్లా రద్దు చేయగలుగుతాయి? అంటే రద్దు చేయడానికి అక్కడున్న ప్రభుత్వం ఆశామాషి ప్రభుత్వం, అదొక మతత్వపు ఫ్యాసిస్టు పార్టీగా ఉన్నది. కానీ మొన్నటి ఎన్నికలు కొంత ఎన్నికకు తగ్గించగలిగింది, కొంత శక్తిని తగ్గించగలిగింది. ఇంకా మన ముందు కమ్యూనిస్టుల ఐక్యత తోటి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ దేశంలో మతోన్మాద పార్టీలను అధికారుల నుంచి దించవచ్చు. ఏదేమైనా ఎన్నికలు అనేది ప్రధానం అనుకోవట్లేదు నేను. శ్రామిక వర్గ పోరాటమే ఏకైక మార్గం. శ్రామిక వర్గ పోరాటము అనేది అది కేవలం ప్రజా పోరాటం కాదు, అవసరమైతే అది సాయుధ పోరాటాన్ని
తీసుకున్న సందర్భం కూడా తీసుకుంటుంది, కానీ సాయుధ పోరాటాన్ని విస్మరిస్తుంది అనేది కాదు. చాలా మంది అంటారు శ్రామిక వర్గ పోరాటం శ్రీనివాస రెడ్డి ఊరికి వాట్సాప్లో పెడుతున్నాడు. శ్రామిక వర్గ పోరాటంలో అంతర్గతంగానే ఉంటుంది సాయుధ పోరాటం అనేది, కానీ సాయుధ పోరాటమే మొత్తం అన్నిటికీ పరిష్కారం కాదు. ఒక కామ్రేడు సాయుధ పోరాటం అన్నిటికీ మార్గం అంటే సాయుధ పోరాటానికి ఈ మధ్యలో ఎస్సీ వర్గీకరణ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ ఎవరిని నేను తప్పుగా భావించాను, అందులో అంతర్గతమైనటువంటి సమస్య వచ్చింది, అది కూడా సాయుధ పోరాటం అంటే ఎట్లా అంటే అది కూడా రాశాను వాట్సాప్లో. చాలామంది ఇందులో ఉన్న వాళ్ళు అందరు మిత్రులే చూస్తున్నారు, నా మీద కూడా విమర్శలు పెడుతున్నారు. సరే ఏదైనా స్వీకరిస్తారు, నేను కూడా నేర్చుకోవాల్సింది ఉన్నది. పెద్దవాళ్ళందరూ అనేక అనుభవాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మా పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ఇది పుస్తక పరిచయం కార్యక్రమం తమ్ముడు అబ్దుల్ కరీం గారు ఒక చిన్న 60 పేజీలైనా నాకు పంపారు, చదివాను. క్లుప్తంగానైనా పుస్తకాన్ని బాగా రాశారు. ఇది ఇంకా ప్రచారంలోకి తీసుకెళ్లాల్సింది. అదే కాదు ఇంకా అనేక విషయాలు కూడా మనం కూడా సామాజికంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక అంశాలని, కుల సమస్యలని, అంటరాని కణాలని అవి పోయినాయని కాదు, బాధేస్తుంటుంది. మనం హైదరాబాద్ సిటీలో అంతా ఐక్యతంగా కనబడుతుంటుంది, కానీ గ్రామాలలో దళితుల ఇళ్ళకు అగ్రకులాల ఇళ్ళకు దళితులలో కానీ ఈ మార్పును ఒక రకంగా చెప్పానంటే నాకు చాలామంది చెప్పారు ఏం మార్పులు కులాంతర వివాహాలు జరిగితే మార్పు వస్తుందా అంటే మా ఊళ్ళో 40 కులాంతర వివాహాలు జరిగినాయి. నేను టీచర్ చెప్పిన నా దగ్గరనే 20 మంది, మా ఊళ్ళో 10 మంది అయితే వచ్చినాయా అంటే ఆ లోతులోకి వెళ్ళాను నేను. కాకపోతే ఏంటంటే ఇవి సోషలిస్ట్ విప్లవంలో ఒక అంతర్భాగంగానే పరిణామ క్రమం దొరుకుతుంది. పరిణామం అంటే ఏదో ఆషామాషి కాదు, దాంట్లో అంతర్గతంగా ఘర్షణ వల్లనే జరుగుతున్నది. పుస్తక పరిచయం ఆవిష్కరణ కోసము వచ్చిన వివిధ పార్టీల నాయకులు, తర్వాత మిత్రులు, సంస్థ అందరికీ నా అభినందనలు. మీకు అందరికీ స్వాగతం. నా పుస్తకం రాయడానికి ఉద్దేశం ఏంటంటే నేను ప్రాక్టీస్లో చూసిన అంశాలని, దాన్ని తర్వాత ఉద్యమ సందర్భాలలో, వివిధ సందర్భాలలో నేను ఒక కార్యక్రమాలు ఇట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ విమర్శనాత్మకంగా అప్పుడప్పుడు రాసిన ఈ వ్యాసాలన్నింటినీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చిన. దీంట్లో అంతా ఉన్నది ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశము దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం అని మనం గజ్జల్బరి కాలం నుంచి ఉధృతంగానే చేస్తున్నాం, సాయుధ పోరాట రూపంలో చేస్తున్నాం. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ జనతా సర్కార్ కూడా నడిపిస్తున్నది. సరే, ఇదొక అంశము. అయితే ఒక పత్తినేని శ్రీనివాసరావు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అయితే వివిధ సందర్భాలలో ఈ దేశంలో అర్ధవలస అర్ధభూస్వామ్యం అనేది దశ దాటిపోయింది, దాని యొక్క అవసరం తీరిపోయిందని వివిధ సందర్భాల్లో దీర్ఘకాలికంగా అనుభవాల ద్వారా నాకు అర్థమైంది. తర్వాత సాహిత్యం చదవడం కానీ మిగతా విషయాలలో కానీ అర్థమై ఆ విధంగానే నేను రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు జరగాల్సింది ఏంటిది అంటే సోషలిస్ట్ విప్లవం జరగాలి. అంటే పెట్టుబడిదారి విధానం అనేది దేశంలో ప్రబలంగా వచ్చింది, ఇప్పుడు ఉన్నది మనది పెట్టుబడిదారి దేశమే. దానికి వ్యతిరేకంగా సోషలిస్ట్ విప్లవం చేయాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగానే వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలని మేము ముందుకు పెట్టిన. మీరందరూ చర్చించవలసిందిగా కోరుతూ మీరందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఏంటంటే ఎక్కువ మీరు మీటింగ్లలో మైక్ పట్టుకోవడం ఇది రెండోసారో ఏమో